తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము యోహాను పత్రిక 3వ అధ్యాయము 2, 3, 4 వచనాలు చూద్దాం. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము, కనుక ఆయనను పోలి ఉందుమని ఎరుగుదుము. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. పాపం చేయి ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించునుగాక. అపోస్తలుడైన యోహాను రాస్తున్నాడు మాటలు మనకి తెలియజేస్తున్నాడు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతము అంటున్నాడు. యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చి సువార్తను ప్రకటించి మన కొరకు శిలువ యాగం పొంది తన రక్తమును చిందించి మరలా మన కొరకై రాజ్యం సిద్ధపరచడానికై, మన కొరకై విజ్ఞాపన చేయడానికై తండ్రి వద్దకు చేరినట్లు మనం తెలుసుకుంటున్నాం కదా. శిష్యుడైన యోహాను ఈ మాటలు తెలియజేస్తాడు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతము అంటున్నాడు. మరలా వస్తారు, ఆయన మరలా వచ్చి తన వారిని పోగు చేసుకుంటారు. మధ్యాకాశంలోకి వచ్చి అప్పుడు వస్తారు. మరలా తనలో ఉన్న వారిని దేవుడు పిలుచుకుంటాడు. అప్పుడే కాకుండా మళ్ళా తీర్పులో కూడా మనల్ని ఆయన చూస్తాడు. ఆయన మనల్ని ఎక్కడ చూచినప్పటికీ ఆయన ఉన్నట్లుగానే మనము చూతాము అంటున్నారు. ఈ శిష్యులు ఆయనను చూచారు శరీరధారిగా ఉన్నప్పుడు. ఆయన శరీరధారిగా ఉండి తన మరణం ద్వారా మహిమ శరీరం ధరించుకున్న తర్వాత కూడా శిష్యులు ఆయన చూచారు. కాబట్టి ఆయన ఉన్నట్లుగానే మరలా మనం చూతాము అంటున్నారు. ఆయన మరణించక ముందు ఏ శరీరధారిగా ఉన్నారో ఆయన మరణించిన తర్వాత కూడా మహిమ శరీరం ధరించిన దేవుడుగా వారు చూచారు. ఆ రూపాలే మరలా మనకి ప్రత్యక్షమైనప్పుడు మనము చూతాము అంటున్నారు. ఆయన ఉన్నట్టుగానే మనము చూతాము అంటున్నారు. కానీ వారికి ఆ నిరీక్షణ ఉంది, మనము చూతాము అని. మనకు ఉందా ఆ నిరీక్షణ? ఒకసారి జ్ఞాపకం చేస్తాం. మన స్థితి ఎలా ఉంది? వారికి ఉన్న విశ్వాసం మనకుందా? మన తండ్రిని మనం చూస్తాము, మన దేవుణ్ణి మనం చూస్తామనే నిరీక్షణ మనం కలిగి ఉన్నామా? ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుని మన దేవుని ఎదుట మనం విమర్శకు నిలబడకుండా ఈ లోకంలో ఎంతో శ్రమించాలి, విశ్వాసంలో నిలకడ కలిగి ఉండాలి. ఇంకా ఏమంటున్నాడు ఇక్కడ? ఆయనను పోలి ఉందమో అందమని ఎరుగుదమో, ఆయన ఎందుకు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకును అంటున్నాడు. ఆయనను చూతమని నిరీక్షణ పెట్టుకున్న ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా పవిత్రులుగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు అని ఈ వాక్యము మనకి తెలియజేస్తుంది. ఆయన ఉన్నట్లుగానే మనం ఆయన చూస్తాము కాబట్టి ఆయన పవిత్రుడిగా ఉన్నట్లుగా మనము పవిత్రముగా ఉండలాగా మనము చూచుకోవాలి అంటున్నాడు. కాబట్టి ఆయన పరిశుద్ధుడు కనుక మనము కూడా పరిశుద్ధముగా జీవించాలని వాక్యం మనకి తెలియజేస్తుంది. ఆయన పవిత్రుడు కనుక మనం కూడా పవిత్రముగా ఉండాలని మనకి వాక్యం తెలియజేస్తుంది. మనము ఎలా పవిత్రముగా ఉంటామంటే దేవుడు చెప్పిన విధముగా జీవించినప్పుడు, దేవుని మాటలు మనకు నిలిపినప్పుడు, దేవుని ఆజ్ఞలకు లోబడి జీవించినప్పుడు మనము కూడా పవిత్రముగానే ఉంటాం. మన యేసు ప్రభు వారు ఎలా పవిత్రుడో మనము కూడా అదే పవిత్రత కలిగి ఉంటాం. ఎప్పుడంటే ఆయన మాటలు విన్నప్పుడు, ఆయన మాటలు ఎందు విశ్వాసం ఇచ్చినప్పుడు, ఆయన ఆజ్ఞానుసారంగా జీవించినప్పుడు, ఆయన ఏది చేయొద్దన్నాడో అది చేయటం మానేసి ఏది చేయమన్నాడో అది చేస్తూ ఉండినప్పుడు ఆయనను పోలి ఉంటాము. ఆయన పరిశుద్ధతను కూడా మనము సంతరించుకుంటామని వాక్యం ద్వారా మనము తెలుసుకుంటున్నాము. యోహాను పత్రికలోనే 2వ అధ్యాయము 15వ వచనంలో కూడా ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి, ఎవడైనాను లోకమును ప్రేమించిన తండ్రి ప్రేమ వానిలో నిలువదు అంటున్నాడు. మనము దేవుని పోలిగా జీవించాలంటే, యేసు ప్రభువును ఉన్నట్టుగానే మనము జీవించాలంటే, ఆయన పవిత్రుడు కనుక మనము పవిత్రముగానే జీవించాలంటే లోకమును ప్రేమించకూడదు అంటున్నాడు. ఇక్కడ అపోస్తలుడైన యోహాను రాస్తున్నాడు ఈ మాట. లోకమును ప్రేమింపకుడి అంటున్నాడు. లోకములో ఏముంటాయి? శరీరాశ, నేత్రాశ, జీవపుటామం, ఇవే కదా. కాబట్టి లోకమును ప్రేమింపకుడి, ఎవడైనా లోకమును ప్రేమించినట్లా తండ్రి ప్రేమ వానిలో నిలువదు అంటున్నాడు. తండ్రి ప్రేమను పొందుకోవాలంటే యేసు ప్రభు మాటలు వినాలి, యేసు ప్రభువుని అంగీకరించాలి, యేసు ప్రభువుని ప్రేమించాలి. అప్పుడు తండ్రి మనల్ని ప్రేమిస్తాడు, తండ్రి మనల్ని దీవిస్తాడు. వారిరువురు మనల్ని ఆశీర్వదించి యేసు ప్రభువుని ఉన్నట్టుగానే మనము కూడా చూడగలుగుతాము. యేసు ప్రభు పరిశుద్ధుడిగా ఉన్నట్టుగానే మనము పవిత్రముగా ఉండగలుగుతాము. కాబట్టి ఆయన మాటలు విందాము,
లోకమును ప్రేమించవద్దు అని చెప్పాడు. కాబట్టి లోకమును ప్రేమించకుండా జీవిద్దాం. లోకాశలన్నీ మన హృదయంలో పెట్టుకుంటే లోకము మనల్ని లోకం వైపు నడిపిస్తుంది, కానీ తండ్రికి దూరం చేస్తుంది, యేసు ప్రభు వారికి దూరం చేస్తుంది. కాబట్టి మనము లోకంలో జీవించినప్పటికీ లోకము మనల్ని పట్టి ఉంచకుండా ఉండినట్లుగా పరిశుద్ధముగా పవిత్రముగా జీవించాలంటే యేసు మాటలను మన హృదయంలో పెట్టుకోవాలి. యేసు ప్రభు మాటలను మనం అనుసరించాలి. యేసు ప్రభు జీవించినట్లుగా ఎలా జీవించమని మనకి బోధించారో అలా జీవించినప్పుడు మనం కూడా ఆయనతో ఉంటాము, ఆయనను చూస్తాము, ఆయనను ప్రేమిస్తాము, ఆయనను మనము హత్తుకొని ఉంటాము. సదాకాలము జీవించే కృప యేసుక్రీస్తు ప్రభువులో మనము కలిగి ఉంటాము. వినుచున్న బిడ్డలందరూ ఆశీర్వదింపబడుదురుగాక. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడు యేసయ్య స్తోత్రములు. పరిశుద్ధాత్మ దేవ స్తోత్రములు. లోకమును ప్రేమించవద్దు అని బోధించిన దేవా, బిడ్డలందరూ ప్రభువా లోకంలో జీవిస్తున్నప్పటికీ లోకమును ప్రేమించగా మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని పోలి జీవిస్తూ మీకు సాక్షార్థమైన బిడ్డలుగా జీవిస్తూ నాయన ఈ లోకంలో ఆశీర్వాదకరమైన జీవితం జీవించే కృప వినుచున్న బిడ్డలందరూ కలిగి ఉన్నట్టు కృప చూపమని యేసుక్రీస్తు వారి పేరిటి మనోళ్ళు మీ పాదం మీద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.